పవన్ కళ్యాణ్ ఆయన బిగ్ బాస్ విన్నర్, ఆయన దగ్గర అంటే ఆ బాండ్ అన్నది ఎలా క్రియేట్ అయింది? లేదు, ఇది కంప్లీట్లీ రమణకి ఇవ్వాలి క్రెడిట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసలు అసలు సెలబ్రిటీయే కాదు, అగ్ని పరీక్షకి వెళ్ళాడు. విజయనగరం నుంచి వెళ్ళినందుకు రమణ అప్పుడు విజయనగరం నుంచి వెళ్ళాడు అగ్ని పరీక్షకి అని చెప్పి రమణ సపోర్ట్ చేశాడు. ఆ పాట రాసింది నేను. పుట్టి పుట్టి గొన్నలు వేసి మమ్మల్ని ఊరిస్తారు. ఈ పాట రాసిన తర్వాత 1 డేలో 1 మిలియన్ తీసేది. పాట రోల్స్ రివర్స్ అయిపోయినాయి అక్కడైతే. అవును, పాడింది తను ఆల్రెడీ సింగర్ కాబట్టి తను పాడాడు, రాసింది నేను కాబట్టి నేను మ్యాక్సిమం అప్పుడు మన ఫేమ్ అనమాట, ఫుల్ ఫేమ్. అలా మనోడికి ఫేమ్ వచ్చి ఆ తర్వాత పల్సర్ బైక్ సాంగ్ హిట్, ధమాకా, ఎవ్రీథింగ్ జరిగింది అనమాట. అలా వెళ్ళిపోయాడు. నేను మాత్రం సినిమాలో ఉన్నాను అనమాట. అదే క్యాస్టింగ్ కోచ్ అన్నారు, నిజమేనా? ఇండస్ట్రీలో కాబట్టి క్యాచింగ్ కోచ్ అంటారు. నీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎక్కడైనా సరే అది సాఫ్ట్వేర్ అవ్వని, మేస్త్రి పని అవ్వని, లీస్ట్ మేస్త్రి పని అవ్వని, కూల్ పని అవ్వని, ఇండస్ట్రీ అవ్వని, ఎక్కడైనా సరే వాళ్ళ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఎక్కడైనా ఎఫ్ఐఆర్ ఉంటుంది. తర్వాత సెట్లు అందరూ ఇంప్రెస్ కూడా అయిపోయారు. ఇంప్రెస్ అయిన వ్యక్తి ఎవరు చూసాం? జస్ట్ డైరెక్టర్ విజయ్ సేతుపతి, డైరెక్టర్ బుచ్చిబాబు. సినిమా ఉప్పెన సినిమా ఎడిటింగ్ లో లేపుతారు, సీన్ చాలా లేపుతారు. అందులో నా దగ్గర కానీ బుచ్చిబాబు సార్ వచ్చి ఇలా వచ్చి నా ముందుకు వచ్చి చేస్తామని అడిగితే అనేసరికి ఆయన ఎవరో తెలియదు కదా, ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆ టైంలో. ఎవరికైనా అనిపించరికి ఇంకొకటి వచ్చి డైరెక్టర్ అనగానే నా చేస్తున్నాను కానీ అప్పుడు తీసుకెళ్ళి నిల్చోబెట్టి నాకు ఆ టైంలో ఆ సీన్ ఇచ్చారన్నమాట. నేను ఒక సినిమా తీస్తున్నాను, ఆ సినిమాకి మంచి వేషం ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అతనే ఎస్వి కృష్ణారెడ్డి అన్న అని పిలుస్తాను. ఆ అన్న చెప్తారు. కట్ చేస్తే ఆ సినిమాకి ఫ్రంట్ రోల్కి వెళ్ళి హీరోగా సెలెక్ట్ అయ్యాను. అలా హీరో అయిపోయాను అనమాట. ఉంది ఒకటే అదే అదంతా వేరబ్బా. కాలేజ్ టైంలో చదువుకున్నప్పుడు నీకు లేవా? ఏం కాదా? ఐఎమ్ ద రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్. సో దానివల్ల ఏమవుతుందంటే అవన్నీ ఎలా మేనేజ్ చేశారండి మీరు? అలా గ్రూప్ చేసినప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయిన రమణాకి నన్ను జోడీ చేశారు. అక్కడ పరిచయం వారు ఇద్దరు. మన తెలుగు ఆడియన్స్ అస్సలు నువ్వు ఎస్ కూడా చేయలేవు. మూవీస్ లో అసలు 2 కోట్లు పెడితే నీకు 50 కోట్లు ఇచ్చారు. ఇవ్వడం నువ్వు అసలు నేను తొక్కడానికి పెట్టుకో. ఆ సినిమా పడిన తర్వాత ప్రశాంత్ వేరే అంతే. ఫస్ట్ ఇయర్ లోనే అందరూ తెలుసు కదా, నీకు తెలిసి ఉంటుంది బీటెక్ లో ఎలా ఉంటుంది. ఫస్ట్ రాగానే జంట పక్షుల్లాగా అందరూ మంచిగా గ్రూప్స్ అయిపోతారు, తర్వాత ఎనిమిస్ అయిపోతారు ఆఫ్టర్ 6 months. అలా అది కూడా ఎంజాయ్ చేయలేకపోయింది నేను. నాకు సెకండ్ ఇయర్ నుంచి మంచిగా అయింది. తర్వాత కోవిడ్ వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చి 3 to 4 years కంప్లీట్ అనమాట. నాకు నేలో ఒక 6 ఆపరేషన్స్ అయ్యి ఉంటాయి. 6 ఆపరేషన్స్ అయిన తర్వాత కంప్లీట్ వాకింగ్ స్టిక్ పట్టుకొని డిస్టెన్స్ లో డిగ్రీ కట్టేది. క్యానల్స్ పెట్టుకొని ఇంజెక్షన్స్ నేనే చేసుకునేవాడిని. యాంటీబయాటిక్స్ అన్ని, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ చేసుకొని మొత్తం డ్రెస్సింగ్ నేనే చేసుకునేవాడిని. వూండ్స్ కి ఎన్ని వూండ్స్ అనుకుంటున్నావు? 7 holes, 9 stitches. దిల్ రాజు గారి తమ్ముడిని కలిసాం ఒకరోజు, 2 షోలు. మీరు అడిగిన 3 ఏరియాల్లో మాత్రం ఇస్తాను. మీరు కానీ జనాన్ని పుల్ చేశారా, నేను గెస్ట్ చేయనట్టుగానే మీ జనాలు వచ్చారా, షోలు పెంచేస్తాను అన్నాడు. ఐబొమ్మ రవి గురించి. ఇక్కడ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు పొలిటీషియన్స్ మీద ఎందుకు పడట్లేదు? ఈజీగా ఎక్కడ రేట్లు ఎంత ఉన్నాయని చెప్పి పెడుతున్నావు. మామే ప్రేమ నీకు. మరి రమణన్న అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మూవీలు అయితే ఈగో క్లాసెస్ చాలా అయ్యాయి. బయట చాలా ఈగో క్లాసెస్ అయ్యాయా మూవీ రిలీజ్ అయిన తర్వాత? అయ్యాయా? చాలా అయ్యాయి.